హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫైనల్ పార్ట్ చూసేస్తాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సరే అనేసి తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఉంటారు. ఇంకా తను అంటే వాళ్ళ నాన్న వచ్చేసి తన దగ్గర వచ్చి బిజినెస్ ప్లాన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఈ ఆస్తి గురించి మాట్లాడుతూ ఇంకా వెయ్యికి ఇచ్చేస్తామంటూ ఉంటే వెయ్యికి ఇప్పుడుండే పొజిషన్లు ఇవ్వడం వల్ల మంచి ప్రాబ్లం అయితే రాదు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అనేది ఇవ్వకుండా ఉండడం బెటరు. షేర్స్ కానీ ఏదన్నా కానీ అనేసి తను చెప్తుంది. సో తన ఒపీనియన్ తను అగ్రీ చేశాడు. తను ఒప్పుకుంది కాబట్టి మీకు ఇస్తున్నాను, మీరు తనకి హ్యాపీగా చూసుకుంటేనే, లేదు నేను చూసుకోను అనుకుంటే ఆ తర్వాత మీ ఇష్టం. నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయను, అది కూడా తన కోసమే మీకు హెల్ప్ చేస్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టము, మీకు అన్నీ సంబంధించినంత వెయ్యికి ఇస్తున్నారు అనేసి తను చెప్పి బ్లేమ్ చేస్తుంటారు. ఇంకనైనా మేలుకోండి, ఎప్పుడు మీ వైఫ్ తనే హ్యాపీగా ఉండడం కాదు, తిని కూడా హ్యాపీగా ఉండడం చూసుకోండి అనేసి మీ స్వార్థం కోసం మీరు మాట్లాడతారు, తను పట్టించుకోరని చెప్పేసి తను వాళ్ళు క్లాస్ పీకుతారు. ఇంకా సరే అనేసి తనకు కావాల్సింది తను చేస్తారు. ఇంకా తినొచ్చేసి మనం ఈరోజు ఫ్యామిలీ డిన్నర్ కదా వెళ్దాం అనుకుంటున్నావా, తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, అదంతా సీన్ కాదు, వెంగ్ ఫ్యామిలీలోని పెళ్లి చేసుకుని నాకు కొత్తగా వదిన తీసుకొని రావాలనుకుంటున్నావా, ఈరోజు నైట్ నేను నీ రూమ్కి వస్తాను, నాకు నచ్చిన స్నాక్స్ నువ్వు చేసి పెట్టు అనేసి ఇంకా చెప్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళు వచ్చి వ్యాంగ్ ఫ్యామిలీలో దానికి బ్లైండ్ డేట్ అనేసి వెళ్తుంటారు. తను కూడా తినకి చెంగికి ఫ్రెండ్. సో సరే అనేసి తను వస్తుంది. ఇంకా తను వచ్చేసి నువ్వు చాలా అంటే తన క్లాస్మేట్ తను. ఇంకా వాళ్ళిద్దరూ బ్లైండ్ డేట్ ఉంటే సరే అనేసి తిన కోపం వచ్చి వెళ్ళిపోతుంది. ఇంకా నువ్వు కూడా వెళ్ళిపోదు అనేసి ఇంకా ఏమవుతుందంటే రాము వెళ్ళి ఆడ మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంటే, అవును నాకు పెళ్లి చేసుకుంటాను, ఇక్కడ ఉండద్దు, నువ్వు వెళ్ళిపో, ఆ తర్వాత నేను వస్తాను, ఇక్కడ ఉండద్దు, నీకు నచ్చడం లేదు కదా అంటే, నాకు తెలియదు, నాకు నువ్వంటే ఇష్టము అనేసి అంటూ ఉంటే, ఏంటి నువ్వు ఇక్కడ నన్ను తీసుకొని వచ్చి ఇలాంటివంతా చూపిస్తున్నావు అంటే, నేను నీకేం చెప్పానో అది చూస్తూ ఉండు అంటే, ఇవంతా నాకు ఇష్టం లేదే అంటే, హెల్ప్ చేయడానికే కదా, ప్లీజ్ అలా చెయ్యి నాకు అనేసి తను చెప్తూ ఉంటారు. సో అంత లోపల కిస్ చేసుకుంటుంటే ఇంక వాళ్ళ అమ్మ వస్తుంది, చెంగు వాళ్ళమ్మ, నువ్వేనా ఇలాంటివి చేసేది అంటే వాళ్ళ అమ్మను కూడా నువ్వే పిలిచావంటే నేనే, సరే ఇప్పుడు నువ్వు నీ ప్లేస్ వచ్చింది, నువ్వు వెళ్ళు అనేసి తను పంపిస్తారు. ఏంటి నువ్వు చేసేది ఇదేంటైనా, ఇలాంటి అఫైర్లు పెట్టుకొని మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటా, వచ్చి సిగ్గుందా లేదా నీకు, ఇలాంటి పనులు చెయ్యొద్దని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. వెళ్ళరా, తను పట్టుకోరా, తను అందరికీ చెప్తే మన పరువు పోతుంది, పోరా అనేసి అంటే సరే అని తను వెనకాలిపోతుంది. ఇంకా అంత లోపల చెంగు వస్తుంది వేది గారికి. ఓహో ఇదంతా నువ్వేనా చేసింది, సరే నీ సంగతి చెప్తాను చూడు, ఏం చేస్తానో నువ్వు అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా తనకి చాలా కోపం వస్తుంది. ఇంకా తనకి చాలా కోపం వచ్చి తనని ఎలాగైనా ఓడించాలి, తనని బాధ పెట్టాలి అనేసి అనుకుంటుంది. ఇంకా వాళ్ళ నాన్నకి తెలిసిపోతుంది. దాని లోపల చెంగు వస్తుంది. ఎలా ఉన్నావు నాన్న, ఎలా ఉన్నావు బ్రదర్ అనేసి అంటూ ఉంటే, ఎక్కడ ఉంది నీకు ముద్దులు కూతురు అనేసి తను అడుగుతూ ఉంటుంది. ఇంకా చాలు చేసింది అనేసి ఇంకా వాళ్ళన్నా కోపడతారు. నేనే హద్దు దాటింది, నువ్వు హద్దు దాటింది, నువ్వు హద్దు దాటేసి నన్ను అంటావా అనేసి ఇంకా తను అరుస్తూ ఉంటారు. ఇంకా చాలు మాట్లాడుకుంది. తను ఏదైనా పరిష్కారం చెప్పు, నేను అమెరికాకు పంపించేస్తాను అనుకుంటున్నానంటే మీ ఇష్టం, అది నాకేం సంబంధం లేదు అంటే, ఇంక అంతలోపల ఒక హీరోయిన్ వస్తుంది. ఏంటి మీరు ఇలా సడన్గా వచ్చారంటే, నాకు ఇష్టమైన వాళ్ళ బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేయడానికి వచ్చాను అంటే, ఇంకా జో బర్త్డే పార్టీ కోసం తను సెలబ్రేట్ చేస్తుంటుంది. ఇంకా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా తను రమ్మని చెప్తాడు. సరే అనేసి తను ఓకే చెప్పేసి యాక్సిడెంట్ అయి ఉంటుంది కదా, తను అంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా తను అంత లోపల ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్కి చెల్లెలు అనమాట, తను హీరోయిన్గా వర్క్ చేస్తుంటే నేను కలవాలనేదిరా అంటే, ఇంకా నేను తనకి సిస్టర్గానే చూస్తున్నాను, ఎప్పుడు నేను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పలేదు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నాకు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యింది అంతని చెప్పి
తను చెప్పేసి వచ్చేస్తాడు. సరే అనేసి తను బాధపడుతూ ఉంటుంది. ఏంటి తనకి నిజంగానే పెళ్ళయిందా అనేసి అంటే అవును తనకి పెళ్ళయింది, నువ్వు తనని డిస్టర్బ్ చేయకపోవడమే మంచిది అనేసి ఇంకా రామ్ కూడా తనకి చెప్తాడు. చూస్తాంలే అనేసి తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకెందుకు ఇలా జరిగింది ఏమి అనేసి తను ఎవరు కనుక్కోమని వాళ్ళ అసిస్టెంట్కి చెప్తుంది. సరే అనేసి వాళ్ళ అసిస్టెంట్ కనుక్కుంటుంది. ఇంకా తన బర్త్డేకి తను వెళ్ళి విషెస్ చేస్తారు. ఇంకా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. ఇంకో పక్కన ఏమవుతుందంటే తిను వచ్చేసి ట్యాంక్ కోసం వెళ్ళింటారు. రాము మనం బయటికి వెళ్దాం రా అంటే అందులోపల ఒక అబ్బాయి వచ్చేసి మనం డిన్నర్కి వెళ్దాం లంచ్కి వెళ్దాం అంటే సరే సరే అనేసి తను ఫ్రీగా లేదు ఇప్పుడు, తను నా ఫియాన్సీ అంటే ఫియాన్సీనా, తను ఎప్పుడు చూడలేదు తన పక్కన అంటే వాళ్ళిద్దరికి గొడవ అవుతుంది. తను అలా నన్ను కొడతా అంటే నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అంటే నిన్నెవరు గొడవ పడమన్నారు అనేసి తను అంటుంటే అంతలోపల మీషా కాల్ చేస్తుంది. తను పరిగెత్తి వెళ్ళిపోతారు. తనకు కోపం వస్తుంది. ఎందుకు అంటే అదే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి కనిపించకుండా ఉంటుంది. తన పేరు శశి పెట్టుకుందాం, శశి కనిపించలేదని ఫోన్ వచ్చేస్తుంది. ఇంకా తిని కారు కింద పడుతుంది. నేను ఒక అతన్ని ప్రేమించాను, తను వచ్చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అది నాకు చాలా బాధగా ఉందనేసి శశి వచ్చేసి చెంకి చెప్తుంది. సరే సరే అనేసి తను ఆలోచించి సరేలే అనేసి తను డ్రాప్ చేసేసి తను వెళ్ళిపోతుంది. అంతలోపల తను ఉండే రూమ్కి ఎవరు రౌడీలు వచ్చి తను హెరాస్ చేయాలి అనుకుంటారు. తను వెళ్ళి సేవ్ చేస్తుంది. సేవ్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అనేది శశి చెంకి చెప్తుంది. ఇంకా తను వచ్చి నీ వల్ల ఇదంతా అయిందనేసి వాళ్ళ అసిస్టెంట్ అంటూ ఉంటే ఇంకా వాళ్ళెవరికి జోకి ఫోన్ చేస్తుంది. జోకి ఫోన్ చేసి తిని నన్ను ట్రబుల్ చేసింది, చూడు తను నడుస్తుంది అనేసి తనని చూపిస్తారు. ఇంకా తనకి అర్థమవుతుంది ఇదంతా కావాలని చేశారని. ఇంకా తను ఒక లుక్ వేసేసి తనని తీసుకొని వెళ్ళిపోతారు. ఇలా జరగదని ఇంకా తన పరిచయం చేసినా తను పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఇంకెందుకు ఇలా చేసావు, నువ్వేనా ఇలా చేసావు అంటే నీకోసమే చేసా అంటే నాకు ప్లాన్స్ ఉన్నాయి, ఇలాంటివంతా చేయాల్సిన అవసరం లేదు అనేసి తను చెప్తారు. సరే అనేసి తను వెళ్ళిపోతుంది. ఇంకా తను కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. తను ఇక్కడ వచ్చిందంటే తను ఎవరో హెల్ప్ తీసుకుంటుంది అనేసి వీళ్ళిద్దరికి అర్థమవుతుంది. ఇంకా సరే అనేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఏమవుతుంది అంటే తనకి మెసేజ్ చేస్తాము, కాల్ చేస్తాము అనేసి ట్యాంక్కి కాల్ చేద్దాం అనుకుంటే తను సరిగ్గా రెస్పాన్స్ అవ్వదు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏమైంది ఏమి అనేసి. ఇంకా జరిగిన విషయం అంతా తనకి చెప్తుంది. అందులోపల తను వస్తాడు. తను హ్యాపీగా ఫీల్ అయ్యి తను హ్యాక్ చేసుకుంటుంది. ఆ తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని డ్రామాస్ని పోస్ట్ చేయడానికి నాకు కొద్దిగా సపోర్ట్ అనేది ఉంటుంది. ఇంకా ఏమవుతుందంటే వచ్చేసి తన అసిస్టెంట్ని కలవడానికి వెళ్తుంది, శశి అసిస్టెంట్ని. సో వెళ్తుంది, తనకి ఏదో ప్లాన్ వేస్తుంది, దీనివల్ల మనకి ఏదైనా యూజ్ అవుతుంది అనేది శశి గురించి అనుకుంటూ ఉంటుంది. ఇంకా తను వచ్చేసి గ్రూప్స్ గురించి ఏమవుతుందంటే తను ఫారిన్కి పంపించాలి అనుకుంటారు వేకి. కానీ తను ఫారిన్ పంపించడం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. మీకు వేరే కంపెనీ ఉంది కదా తనకి పంపించండి షన్కి అక్కడ వెళ్ళి చూసింది, ఆ తర్వాత చేద్దాము అంటే సరే ఇదంతా తనే చేసింటాడు అనేసి తనకు అర్థమవుతుంది. ఇంకా నన్ను ఎందుకు మీ నాన్న వాళ్ళు ప్రేమగా చూసుకుంటున్నా నీకు తెలియాలంటే ఇలా రా అని చెప్పేసరికి తను ఆ టయానికి వస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళను, మీరు తనలాగా నన్ను యూజ్ చేసుకోవాలనుకుంటే నేను ఒప్పుకోను అంటే ఏమైంది నాన్న అసలు ఎందుకు తను అడాప్ట్ చేసుకున్నారు అంటే తను నేను సాక్రిఫైస్ చేశారు, తన ఇంటి పరువు కోసం నేను సాక్రిఫైస్ చేశారు అంటే అసలు ఏమైంటుందంటే రాము వచ్చేసి చిన్నప్పుడు వాళ్ళ నాన్న కంపెనీలో ఉంటే ఫైర్ అంటిస్తాడు చిన్నతనంలో. సో అది బయటకు రాకుండా ఉండడానికి వేణి కిడ్నాప్ వేణి తను అడాప్ట్ చేసుకుంటారు. ఆ మ్యాటర్ ఎక్కడ అందరికి తెలిసిపోయి వీళ్ళ మీదకి వస్తుందేమో అనేసి అదే టయానికి చెంగిని కిడ్నాప్ చేపిస్తారు. కిడ్నాప్ చేసి అంటే ఒక వార్త నుంచి వేరే వార్తకి బ్లేమ్ అవడానికి తనకి అలా చేపిస్తారు. అంటే అలా చేయడం వల్ల
అది అనేది సింపతి అనేది పెరుగుతుంది కదా, ఇలా వాళ్ళ కూతురు కిడ్నాప్ అయింది అందుకని సాక్రిఫై చేశారు, మీ అమ్మ మీ నాన్న ఇది చేశారు. ఈ విషయం అందరికీ తెలుసు, మేము గ్రాండ్ మాకు కూడా తెలుసు. వాళ్ళ పరువు కోసం మేము కిడ్నాప్ చేసి నేను బాధ పెట్టారంటే ఏంటి నిజమా చెప్పేది? నాన్న చెప్పు నాన్న, నేను నీకేది కావాలని చేస్తాను నాన్న, ఇది అబద్ధం అని చెప్పు నాన్న, ప్లీజ్ నాన్న చెప్పు నాన్న అనేసి అంటూ ఉంటే తను ఏం చెప్పారు, ప్లీజ్ మీరు అలా చేయరు నాకు తెలుసు అంటే గ్రాండ్ మా కూడా తెలుసా, తను కూడా ఇలాగే చేసిందా, తను కూడా పరువు కోసం ఆస్తి కోసం ఇలా చేసిందా అనేసి తను అలా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఏమైంటుందంటే ఇంకా ట్యాంక్ వచ్చేసి రామ్ వచ్చేసి ఇంకా దీనికి కాల్ చేస్తాడు. కాల్ చేసి నువ్వు ఇలాంటివంతా చెయ్యదు అంటే తిను జో వచ్చేసి రొమాన్స్ చేసుకున్నట్టు మీడియాలో పుకార్ చేపిస్తారు. అది తనకు తెలియదు ఇలా ఎందుకు చేసావు అనేసి తను అరుస్తూ ఉంటారు. అది నేను కావాలని చేశాను, తను నీకు కావాలి కదా అందుకని అలా చేశానంటే నేను చెప్పాను నీకు చెయ్యమని, ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అంటే ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి సరే నేను చేసిన దానికి నేనే చేస్తాను అనేసి తను చెప్తారు. సరే అనేసి ఇంకా అందరూ తనని మీడియా వాళ్ళు అడుగుతారు. ఇంకా మీడియా వాళ్ళు అడిగితే అవును తప్పు లేదు అనేసి తను అంటూ ఉంటారు. ఇంకా సరే అనేసి తను బాధపడుతూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. తను ఆ టైంలో చాలా సఫర్ అయి ఉంటుంది. ఇంకా తను అలా కార్లో వెళ్తూ ఏడుస్తూ ఉంటే తనకు ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో ఒక రింగ్ అనేది ఉంటుంది. ఆ రింగ్ని డిజైన్ చేసింది జోనే. తనకి ఆ రింగ్ని ఇస్తారు. తన పాస్ట్లో వచ్చేసి తన కోసం చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ నుంచి బయటకు రాకుండా అనేది తన మోరల్ సపోర్ట్గా ఇస్తారు. సో తిను ఒకటే అనేసి తనకి తెలిసిపోతుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వచ్చి తను నాకు బ్రదరు, మా మధ్య ఏ రిలేషన్ లేదు అనేసి తను చెప్తారు. ఇంకా తనని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే నేను కూడా అరెస్ట్ అవుతాను అంటే తను నీ పేరు చెప్పలేదు కదా వెయ్యి అంటే ఇదంతా నా వల్లే కదా నేను వెళ్ళిపోతాను అనేసి తను వెళ్ళిపోతారు. ఇంకో పక్కన యూవేకి కన్సీవ్ అయి ఉంటుంది కదా, అది అబార్షన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఇచ్చిన మందు వల్ల తను సపోర్ట్ చేయదు. ఎందుకంటే సరేలే తను ఏదో ఇచ్చింది అంతా తన మీదే వేయదు, ఈ బాడీలో కూడా వీక్ ఉండొచ్చు కదా అనేసి తను చెప్తాడు. ఇంకా యువేకి ఏం చేయాలో అర్థం కాలేదు. సో తను పట్టించుకోడు కొన్ని రోజుల వరకు. ఆ బాధలో తను ఉండిపోతుంది. ఆ తర్వాత ఇంకా వాళ్ళ లైఫ్లో అలా ఉండిపోతూ ఉంటుంది. ఇంకా నిజాలన్నీ తెలిసిపోటీగా బయటపడుతూ ఉంటాయి. ఇంకా యూఫేని పట్టించుకోకుండా సార్ ఇంకా తను బాధపడుతూ ఇంటికి వెళ్తుంది. ఇంకా తన ఇంటికి వెళ్తే ఇంకో పక్కన ఆదిత్య వచ్చేసి ఒకప్పుడు తను కిడ్నాప్ చేసింది వెయ్యి, అది యువే కూడా తెలుసు, అవంతా తెలిసి తను అలా చేసింది. మీ అమ్మ కూడా దీంట్లో పార్టే కానీ అప్పుడు నమ్మలేదు అనేసి తను చెప్తారు. సో అనేసి ఇంకా ఆ విషయం యువే కూడా తెలుసు అని తెలుసుకునేసి ఇంకా తనకి డైవర్స్ ఇవ్వమంటే డైవర్స్ నేను ఇవ్వను అనేసి యువే చెప్తుంది. ఎందుకు ఇవ్వాలా అంటే నేను ఇవ్వను, నువ్వేం చేసావో నాకు తెలుసు, నీ లైఫ్లో ఇక్కడే ఉండాలి, టార్చర్ పడాలి అనేసి అని చెప్తూ ఉంటారు. ఇంకా సరే అనేసి ట్యాంక్ దగ్గరికి వేసేసి వెళ్ళి మీషాకి రామ్కి ఎలాంటి సంబంధం లేదు అంటే ఇది ఎందుకు నాకు చెప్తున్నావు అంటే చనికి నువ్వు ఇష్టమైన అమ్మాయివి, నీ లైఫ్లో హ్యాపీగా ఉంటే తను హ్యాపీగా ఉంటుంది, తను ఇష్టపడుతున్నాడు నువ్వు తప్ప తన లైఫ్లో ఇంకే అమ్మాయి లేదు అంటే అవునా సరేలే అనేసి తను చెప్తారు. ఇంకా తిను వేరే అబ్బాయితో ఉంటుంది కదా, తనకి సారీ చెప్తుంది. సరేలే ఇప్పటికైనా సారీ, ఇప్పటికెందుకు చెప్పు నాకు ఛాన్స్ లేదు అంటే సరే ఛాన్స్ లేదు అనేసి తను అలా హక్ చేసుకుంటూ ఉంటాడు. హక్ చేసుకుని వెళ్తూ ఉంటే అందులోపల అక్కడికి రామ్ వచ్చి తను ఎందుకు హక్ చేసుకున్నావు, తనకు ఎందుకు చేతులు ఇస్తున్నావు అంటే నా ఇష్టం నేను చేతులు ఇస్తాను, హక్ చేసుకుంటాను, కిస్ చేసుకుంటాను అనేసరికి తను ఇంకా ఫోర్స్గా కిస్ చేసుకుంటాడు. ఇంకా సరే మనం ఎంగేజ్మెంట్ని మళ్ళీ చేసుకుందామా అనేసి తను అంటారు. వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఇంకా తిని మ్యారేజ్ డే అండ్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీని చేసుకుంటారు, సెలబ్రేట్ చేసుకుని హ్యాపీగా ఉంటారు. అంతే ఫ్రెండ్స్, ఈ డ్రామా అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.